ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు చేదు వార్త. మద్యం బీర్ల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ముడి సరుకుల ధరల యొక్క పెరుగుదల, ఇక రవాణా భారం, ఇక ఇరాన్ అమెరికా యుద్ధం పరిణామాలతో అయితే తామైతే కుదేలవుతున్నామని చెప్పేసి ధరలు పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామని చెప్పేసి అయితే మద్యం తయారీ కంపెనీలు ఎక్సైజ్ శాఖకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయని, ఇక తమకు మిగిలే లాభం నామమాత్రమేమని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొంటా ఉన్నారు. ఒకవేళ సరఫరా నిలిపివేయాల్సి వస్తే తొలుత తెలంగాణకే నిలిపివేస్తామని చెప్పేసి అయితే కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నారు. మరి ఈ వారంలోగా పెంపు పైన అయితే స్పష్టమైనటువంటి హామీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా నేరుగా అయితే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి తమ యొక్క అభిప్రాయం కూడా తెలపాలని చెప్పేసి కంపెనీలు నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ పరిణామాలను చూస్తూ ఉంటే వచ్చే నెలలో మద్యం బీర్ల ధరలు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక నిర్ణీత గడువు ముగిసినందున కూడా మద్యం ధరలు పెంచడానికైతే ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉండగా యుద్ధం ఇంకా బీర్ల కొరతను సాకుగా చూపుతూ అయితే పనిలో పనిగా అయితే బీర్ల ధరలు కూడా పెంచుకోవడానికి ఉత్పత్తిదారులు కుట్ర పన్నుతూ ఉన్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి అయితే మద్యం ధరలను ఏదైతే సవరించాల్సి ఉంటుంది. మరి ఇందులో భాగంగానే 2025 ఫిబ్రవరిలో బీర్ల యొక్క ధరలు పెంచినప్పటికీ ఇక సాధారణ మద్యం ధరల పెంపు మాత్రం ఇక పెండింగ్లో ఉండిపోయిందని చెప్పుకోవాలి. ఇక అంతకుముందు 2023 మే నెలలో అయితే ధరలు పెంచగా ఇక నిబంధనల ప్రకారం 2025 మే నాటికి మళ్ళీ పెంచాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థలు ఏదైతే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇక అప్పట్లో జరిగినటువంటి ఏదైతే జాప్యాన్ని కంపెనీలు ఇప్పుడు సానుకూలంగా చూపుతూ ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ప్రస్తుత వేసవిలో అయితే బీర్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తామని చెప్పేసి అల్టిమేటం కూడా జారీ చేశాయి. మరి దీని వెనుక మద్యం బీర్ల ధరలను ఏకకాలంలో పెంచుకునే కుట్ర ఉందన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతూ ఉంది. వాస్తవానికి లిక్కర్ ధరలను పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఇక రిటైర్డ్ జడ్జితో కూడినటువంటి జ్యుడిషియల్ కమిటీ ఇక ధరల పెంపు అంశాన్ని అయితే లోతుగా పరిశీలిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో ధరల పెంపు ఏ మేరకు ఉందనే సమాచారాన్ని కూడా తెప్పించుకుని చర్చిస్తోంది. దాదాపుగా మే నెలలో మద్యం ధర పెంపు ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. అయితే మరి ఇదే సమయంలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నేచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థలు కూడా కాస్త దెబ్బతినడంతో మద్యం నింపే ఏదైతే గ్లాస్ ఉంటుందో ఆ మద్యం గ్లాస్ బాటిల్స్ యొక్క ఉత్పత్తి ఖర్చు కూడా పెరిగాయని చెప్పేసి డిస్టిలరీ యజమానులు కూడా అంటూ ఉన్నారు. మరి ఈ అదనపు భారాన్ని తాము భరించలేకపోతున్నామని ఇక వెంటనే మద్యం ధరలు పెంచాలని చెప్పేసి అయితే ఎక్సైజ్ అధికారులను కోరుతూ ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే ప్రభుత్వం అయితే బీర్ల ధరలను 15% పెంచినప్పటికీ కూడా ప్రస్తుత ఏదైతే సీసాల కొరత, అల్యూమినియం క్యాన్ల రేట్లు పెరగడంతో అయితే మరోసారి ధరల పెంపు అయితే తప్పనిసరి అని కంపెనీలు వాదిస్తూ ఉన్నాయి. మరి వేసవిలో బీర్లకు డిమాండ్ 30% వరకు కూడా పెరుగుతుండడంతో ఇక సరఫరా తగ్గడం మార్కెట్లో అయితే కొంతమేర అయితే కొరతకు దారితీసిందని చెప్పుకోవాలి. మరి ఇదే అనువుగా భావించినటువంటి కంపెనీలు బీరు ధరల అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చాయి. అయితే మద్యం కంపెనీలు బలవంతంగా అయితే బీర్ల ధరలు పెంచుకోవడానికే సరఫరా నిలిపివేస్తామంటూ ఉన్నాయని చెప్పేసి అయితే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వాస్తవానికి 2027 ఫిబ్రవరిలో ధరలు పెంచాల్సి ఉంది. కానీ 9 నెలల ముందే బీర్ల యొక్క ధరలను పెంచుకోవడానికైతే తయారీ కంపెనీలు తీవ్రంగా ఒత్తిడి చేస్తూ ఉన్నాయి.